start, Shekhar? Greetings to you all in the name of Lord and Savior Jesus Christ. దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మరొక నూతన దినాన్ని బట్టి దేవునికి ఎంతైన రుణస్థులము. దేవుని మహాకృపను బట్టి మనం 2వ సమూయేలు గ్రంథాన్ని కూడా నేర్చుకున్నాం, సమగ్రంగా నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ యొక్క గ్రంథం యొక్క సమగ్ర అవగాహన కొరకై ఓవరాల్గా ఓవర్ వ్యూని మనం చూసుకుంటాం. ఈ బ్లాక్ బార్ వస్తుందా శేఖర్ పైన? ఓకే, ఫైన్, నా వచ్చి పాత నిబంధన గ్రంథాన్ని మనం సులువుగా అర్థం చేసుకోవడానికి 5 భాగాలుగా విభజించుకున్నాం. మొదటిది ధర్మశాస్త్రము. మొదటి 5 గ్రంథాలు ధర్మశాస్త్రం, మోషే ద్వారా దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రము మనకు తెలియచేస్తా ఉంది. 2వ భాగము చరిత్ర, హిస్టరీ. 12 గ్రంథాలు ఉన్నాయి. యోషువ గ్రంథం మొదలుకొని ఎస్తేరు గ్రంథం వరకు చరిత్ర అంటారు. సో ఈ యొక్క చరిత్రలో మనం ఉన్నాం. ఇప్పుడు మనం అధ్యయనం చేసుకున్నాం. చరిత్రలో 2వ సమూయేలు గ్రంథాన్ని పూర్తి చేసుకున్నాం. మొదటి రాజుల గ్రంథానికి వెళ్తాం. తర్వాత జ్ఞానమును గురించిన 5 గ్రంథాలు ఉన్నాయి. యోబు గ్రంథం నుంచి సాంగ్ ఆఫ్ సొలొమోన్, పరమగీతం. తర్వాత 5 మేజర్ ప్రాఫిట్స్ ఉన్నారు, పెద్ద ప్రవక్తలు. యెషయా గ్రంథం నుంచి దానియేలు గ్రంథం వరకు. తర్వాత మైనర్ ప్రాఫిట్స్ 12 మంది ఉన్నారు, వారు రాసినటువంటి గ్రంథాలు ఉన్నాయి. హోషేయ గ్రంథం నుండి మలాకి వరకు. సో ఈ విధముగా పాత నిబంధన మనం గుర్తుపెట్టుకోవాలి, అర్థం చేసుకోవాలి, నెమరు వేసుకోవాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి. సో ఈ గ్రంథాన్ని మనం చూసినట్లయితే నాతాను ప్రవక్త రాశారు. పేరు సమూయేలు గ్రంథం అని ఉంది, కానీ రచయిత నాతాను ప్రవక్త. దావీదుతో అన్యోన్య సహవాసం కలిగినటువంటి వాడు, దావీదు క్షేమం కోరినటువంటి వాడు. పాత నిబంధనల విభాగము చరిత్రలోకి వస్తుంది, మనం చూసుకున్నాం. రచనా కాలము క్రీస్తు పూర్వం 930వ సంవత్సరం. చరిత్ర కాలం వచ్చేసరికి 1003 నుంచి 980 వరకు. ఇది రాయబడినటువంటి స్థలం యెరూషలేము, ఇజ్రాయేలీల కొరకు రాశారు. సో చరిత్ర నందు 5వ పుస్తకము, పాత నిబంధనల 10వ పుస్తకము. 24 అధ్యాయాలు ఉన్నాయి, 695 వచనాలు ఉన్నాయి. ముఖ్యమైనటువంటి వ్యక్తులు మనం చూసినట్లయితే దావీదు, యోవాబు, బత్షెబ, నాతాను, అబ్షాలోము. ముఖ్యమైనటువంటి ప్రదేశములు హెబ్రోను, యెరూషలేము, గాతు, మోయాబు, ఏదోము, రబ్బా, మహానయము. ముఖ్య వచనం మనం నేర్చుకుంటూ వస్తున్నాం. 5వ అధ్యాయం 12వ వచనం. ఇజ్రాయేలీల మీద యెహోవా తనను రాజుగా స్థిరపరచనని, ఇజ్రాయేలీలను బట్టి ఆయన జనుల నిమిత్తము రాజ్యము ప్రబలము చేయునని దావీదు గ్రహించాడు. సో ఇందులో మనకు దేవుని యొక్క ప్రేమ చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నది ఈ గ్రంథంలో. పాపులని దేవుడు ఎవరిని కూడా త్రోసివేయడం. పాపం చేశాడని, అపరాధం చేశాడని, దోషం చేశాడని వారిని వెంటనే శిక్షించి తొలగించి వారిని నిర్మూలించడం దేవుడు కృప కలిగిన వాడు. ఆయన ప్రేమ మన ఎడల ఎలాగ వెల్లడిపరిచాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగా యుక్తకాలంలో క్రీస్తు మన కొరకు చనిపోయింది అంటే ఆయన ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు. మన పాపంలో, మన అపరాధంలో జ్ఞాపకం ఉంచుకోండు. అయితే మనం ఏం చేయాలి? దాని ప్రతిగా దేవుని వాక్యం మనతో మాట్లాడినప్పుడు మన పొరపాట్లను, మన పాపములను, మన దోషములను, అపరాధములను దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేసినప్పుడు పూర్ణ మనసుతో దావీదు వలె దేవుని సన్నిధికి మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి. అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందునని వాక్యం సెలవిస్తా ఉన్నది. దావీదు అలాగనే చేశాడు, పశ్చాత్తాపడ్డాడు. వెంటనే ఎన్నో అవకాశాలు కూడా దేవుడు ఇవ్వలేదు, ఎన్నో అవకాశాల కొరకు దావీదు ఎదురు చూడలేదు. పాపం చేశాడు, నాతాను ప్రవక్త వచ్చి హెచ్చరించాడు. వెంటనే పూర్ణ మనసుతో ఆయన పశ్చాత్తాపడి పాపం విడిచిపెట్టాడు. అదే మన సౌలుని చూసినట్లయితే, సౌలును దేవుడు ఎన్నోసార్లు హెచ్చరించాడు. సమూయేలు ప్రవక్త ద్వారా హెచ్చరించాడు, శత్రువుల ద్వారా హెచ్చరించాడు, దావీదు ద్వారా హెచ్చరించాడు.
బట్ ఈ నెవర్ ట్రూలీ రిపెంటెడ్. నిజమైన పశ్చాత్తాపము రక్షణార్థమైన మారు మనసుకు నడిపించను. అయితే ఆయన నిజమైన పశ్చాత్తాపం మనకు కనబడదు. కనుక దేవుడు ఒక్క అవకాశం, 2 అవకాశాలు, 3, 4, 5 అవకాశాలు, కొన్ని సంవత్సరాల సమయం ఇచ్చాడు. సౌలు నిజమైనటువంటి పశ్చాత్తాపంలోనికి రాలేదు. తద్వారా సౌలుని దేవుడు తొలగించాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమను మనం నిరర్ధకంగా పెంచకూడదు. దేవుడు శిక్షించట్లేదులే, దేవుడు చూడట్లేదులే, దేవుడు ఏమనట్లేదులే అని చెప్పేసి మనము అదే పొరపాటును, అదే తప్పును మరలా మనం చేస్తూ ఉండకూడదు. ఒకానొక రోజున దేవుడు చర్య తీసుకుంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ప్రేమ కలిగిన వాడే కానీ అట్ ది సేమ్ టైం గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ జెలస్, గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ వ్రాత్. ఆయన ఉగ్రత కలిగినటువంటి దేవుడు, ఆయన రోషము కలిగినటువంటి దేవుడు అని బైబిల్ సెలవిస్తాను. అయితే ఆయన రోషము పుట్టించేంత వరకు మనం పాపం చేయకూడదు. తర్వాత దావీదుని గురించి ఒక గొప్ప సందేశం మనం చూస్తాం. ఒకప్పుడు ఆయన తిరస్కరించబడిన వాడు, త్రోసివేయబడిన వాడు, ఆయన బహిష్కరించబడిన వాడు. అయితే దేవుని మహాకృపను బట్టి, దేవుని యొక్క దయని బట్టి అద్భుతంగా అభిషేకించబడి ఇజ్రాయెల్ ప్రజలకు రాజు అవుతాడు. ఆ తర్వాత దావీదు నిజమైనటువంటి పశ్చాత్తాపం కలిగినటువంటి వ్యక్తిగా మనం చూసుకుంటాం. సో ఈ గ్రంథాన్ని మనం 3 భాగాలుగా విభజించుకున్నాం. దావీదు యొక్క విజయాలు మొదటి 10 అధ్యాయాల్లో మనం చూసుకుంటాం. దావీదు యొక్క అతిక్రమములు 11 అధ్యాయంలో మనం చూసుకుంటాం. తద్వారా దావీదు వంశంలో వచ్చినటువంటి విషాద సంఘటనలు, ఇజ్రాయిల్లో జరిగినటువంటి విషాద సంఘటనలను మనం 3వ భాగంలో చూసుకుంటాం, 12వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం వరకు. సో మొదటి భాగాన్ని మనం చూసినట్లయితే దావీదు యొక్క విజయాలు. దావీదు హెబ్రోను పట్టణానికి వచ్చాడు. యూదా దేశానికి హెబ్రోను పట్టణానికి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? సిక్లగు, గాతు అనేటువంటి దేశంలో సిక్లగు అనేటువంటి ప్రాంతంలో ఉండేవాడు. అక్కడి నుంచి దేవుని యొద్ద విచారణ చేశాడు. ప్రభువా, నేనేం చేయను, నేను ఎక్కడికి వెళ్ళను, నేను ఇజ్రాయెల్ దేశంకి వెళ్ళనా? వెళ్ళు అన్నాడు. ఏ పట్టణానికి వెళ్ళాలి ప్రభువా? నీవు హెబ్రోన్కి వెళ్ళని దేవుడు చెప్పాడు. హెబ్రోన్కి వెళ్ళి ఒక గ్రామంలో నివాసం చేస్తూ అలాగనే శాంతంతో, ప్రశాంతంతో ఉన్నాడు, నెమ్మది కలిగి ఉన్నాడు. అక్కడికి వెళ్ళి ఆయన రాజ్యాధికారం కొరకు ఆయన దురాశ కలిగి ఉండలేదు, పేరాశ కలిగి ఉండలేదు. ఆయన దేవుని సమయం కొరకు ఎదురు చూస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు యూదా ప్రజలు వచ్చారు, ఆయన రాజుగా చేశారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ తర్వాత ఇజ్రాయేల్ ప్రజలు కూడా వస్తారు, ఆయన రాజుగా చేస్తారు. సో ఈ యొక్క మొదటి భాగంలో మనం చూసినట్లయితే మొట్టమొదటిగా సిక్లగులో ఉండగానే దావీదు సౌలు కొరకు, యోనాతాను కొరకు ఆయన ఏం చేస్తాడు? ఆయన విలాపము చేస్తాడు, విలాపిస్తాడు. సో డేవిడ్ మోన్స్ ఫర్ సౌల్ అండ్ యోనాతాన్. వారి యొక్క గొప్పతనాన్ని పొగుడుతూ, వారిని ఘనపరుస్తూ, ఇజ్రాయేల్ ప్రజలు ఒక గొప్ప రాజుని కోల్పోయారు అని ఆయన దావీదుని, యోనాతాను ఘనపరుస్తాడు. ఆ తర్వాత ఆయన ఇజ్రాయేల్ ప్రజలకు, యూదా ప్రజలకు రాజు అవుతాడు. అప్పుడు సౌలు కుటుంబీకులకు, సౌలు సేవకులకు, దావీదు సేవకులకు గొప్ప యుద్ధాలు జరుగుతాయి. అదొక ఒక విషయము. తర్వాత దావీదు ఇజ్రాయేల్ ప్రజలందరి మీద రాజుగా అవుతాడు. దాని తర్వాత దావీదుకు మందసమును గురించిన భారం ఉంటుంది. అయ్యో, దేవుని యొక్క మందసము ప్రజల మధ్య ఉండాలి, ఓబేదెదోము ఇంట్లోనే ఉన్నది అది, లేకుంటే మరొక యాజకుని ఇంట్లో ఉన్నది, దాన్ని తీసుకురావాలి అని చెప్పేసి దావీదు మందసాన్ని దావీదుపురంని తీసుకొస్తారు. అక్కడ తీసుకొచ్చి దేవుని ఘనపరిచి, స్తుతించి, ఆరాధించి దేవునికి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసినప్పుడు దేవునికి ఒక మందిరం కట్టాలని ఆశపడతాడు. అయితే దేవుడు అంటాడు, నీ కుమారుడు కడతాడని చెప్తాడు. దాన్ని బట్టి దావీదు దేవుని స్తుతించి, ఆరాధించి ఘనపరుస్తారు. అనేకమైనటువంటి వాగ్దానాలు దావీదుకు దేవుడు అక్కడ చేస్తాడు. ఆ తర్వాత దావీదు శత్రువులందరినీ ఓడిస్తాడు. అందరూ వారికి కప్పం చెల్లిస్తారు. శత్రు రాజులందరూ దాదాపు 8-9
దేశాలు ప్రజలు దావీదు కప్పం చెల్లిస్తారు. ఆ తర్వాత దావీదు యోనాతాను ఇంటి మీద దయ చూపిస్తాడు. యోనాతాను కుమారుడు కుంటివాడైనటువంటి మెఫీబోషెతును ప్రేమించి మెఫీబోషెతును రాకుమారుని వల్లే తన భోజనం బల్ల దగ్గర భోజనం చేసేటువంటి గొప్ప భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. ఈ విషయాలన్నీ కూడా మనము మొదటి 10 అధ్యాయాల్లో చూసుకుంటాం. ఇవి దావీదు యొక్క విజయాలు. సో ఈ యొక్క భాగంలో మొట్టమొదటిగా దావీదు సౌలును బట్టి యోనాతాను బట్టి దేవునికి విలాపం చేస్తాడు. వారి మరణాన్ని బట్టి ఒక అమాలేకీయుడు వచ్చి దావీదుకు వచ్చి వారిద్దరూ చనిపోయారని సమాచారం ఇచ్చినప్పుడు, నేనే చంపేశానని అబద్ధం చెప్పినప్పుడు అమాలేకీయుని పట్టుకొని దావీదు, యెహోవా చేత అభిషేకించబడిన వారిని ఎలాగ చెప్పావు, నీ మాటలకు బట్టి నీవే సాక్షి అని చెప్పి అతను చంపేసేసి అప్పుడు ఆయన విలాపిస్తాడు. ఏమని అంటాడు? మొదటి అధ్యాయం 19వ వచనం, సమూయేలు రాసిన రెండో సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయం 19వ వచనం. ఇజ్రాయేలు నీకు భూషణమగువారు, నీ ఉన్నత స్థలం మీద హతులైరి, ఆహా బలాఢ్యులు పడిపోయిరి. ఫిలిస్తీన్ల కుమార్తెలు సంతోషింపకుండానట్లు, సున్నతి లేని వారి కుమార్తెలు జయమని చెప్పుకుంటున్నట్లు ఈ సమాచారము గాతులో తెలియచేయకుడి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇజ్రాయేలు నీకు భూషణమగువారు, నీ ఉన్నత స్థలముల మీద హతులైరి అంటే వారు భూషణం వంటి వారు, మహిమ కలిగినటువంటి వారు, గొప్పవారు, అలంకరణ కలిగినటువంటి వారు, ఇజ్రాయేల్ దేశానికి వన్నె తెచ్చినటువంటి వారు అని ఆయన పొగుడుతూ ఉన్నాడు. ఆ తర్వాత సౌలును గురించి, సౌలు స్త్రీలకు మేలు చేశాడని, స్త్రీలను ఆదుకున్నాడని ఆయన చెప్తా ఉన్నాడు. చూడండి, అదే అధ్యాయంలో 24వ వచనం. ఇశ్రాయేలీల కుమార్తెలారా, సౌలును గూర్చి ఏడ్వడి, అతడు మీకు ఇంపైన రక్తవర్ణపు వస్త్రములను ధరింపచేసినవాడు, బంగారు నగలు మీకు పెట్టినవాడు. సో బంగారు నగలను మీకు పెట్టినవాడు. ఇశ్రాయేలు కుమార్తెలారా, సౌలును గురించి ఏడ్వడి, ఇంపైన రక్తవర్ణపు వస్త్రమును ధరింపచేసిన వాడు. స్త్రీలను ఆయన గౌరవించి, స్త్రీలకు ఉన్నతమైన స్థానం ఇచ్చి, స్త్రీలకు అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఆయన రాజ్యంలో చేశాడంట. అందుకని దావీదు పిలుపునిస్తా ఉన్నాడు. సో ఆ తర్వాత యోనాతాను గురించి చెప్తా ఉన్నాడు. తర్వాత వారిద్దరి గురించి చెప్తున్నాడు. వారు పక్షిరాజుల కంటే వడిగలవారు, సింహముల కంటే బలము గలవారు అని వారిని పొగుడుతా ఉన్నాడు. తర్వాత యోనాతానుకు తనకు మధ్య ఉన్న ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ అంటున్నాడు, నా యందు నీకున్న ప్రేమ బహు గొప్పది, స్త్రీలు చూపు ప్రేమ కంటే అది అధికమైనది. అయ్యయ్యో బలాఢ్యులు పడిపోయేరి, యుద్ధ సన్నద్ధులు నశించిపోయేరి అని చెప్తూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఏ విధంగా యోనాతాను దావీదును కాపాడాడో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. సో ఆ తర్వాత రెండవ విషయము, దావీదు యూదా దేశానికి రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు. మొట్టమొదటిగా దావీదు ఇక్కడ పట్టాభిషేకం చేయబడతా ఉన్నాడు. దావీదు సమూయేలు చేత అభిషేకించబడిన తర్వాత కొన్ని సంవత్సరములు అరణ్యయాత్ర చేసి, దాదాపుగా 10-13 సంవత్సరముల వరకు ఆయన అరణ్యయాత్ర చేసిన తర్వాత 10-12 సంవత్సరములు అప్పుడు యూదా ప్రజలు దావీదు దగ్గరకు వచ్చారు. దావీదు దగ్గరకు వచ్చి మాకు రాజుగా ఉండు, నువ్వు ఆల్రెడీ అభిషేకించబడిన వాడు, మాకు ఇప్పుడు నాయకుడు లేడు అని వారు ఆయన పట్టాభిషేకం చేసి ఆయన రాజుగా ఎన్నుకుంటారు. అయితే ఇక్కడ దావీదు ప్రార్థన చేసేవాడుగా ఉంటున్నాడని మనం నేర్చుకున్నాం. సో ఈ విధంగా ఆయన అక్కడ 2 సంవత్సరంలో పరిపాలన చేసిన తర్వాత అటువైపున అబ్నేర్ ఏమో ఏం చేశాడంటే ఇజ్రాయేలును రాజుగా చేశాడు. అబ్నేరు సేనాధిపతిగా ఉంటూ సౌలు కుటుంబానికి అండగా ఉండి అప్పుడు దావీదు యొక్క సేవకులకు యుద్ధం చేశారు. గమనించండి, ఇప్పుడు 2 వర్గాలు అయిపోయినాయి. ఒకటేమో ఇజ్రాయేలు, మరొకటేమో యూదా. యూదా దేశంలో దావీదు రాజుగా ఉన్నాడు.
దావీదు సేవకులు ఉన్నారు, దావీదు సైన్యం ఉన్నది. దావీదు సైన్యం ఎవరు? 600 మంది ఎవరైతే దావీదుని వెంబడిస్తూ ఉన్నారో వారు. అటువైపు ఇజ్రాయెల్ దేశానికేమో ఇష్బోషెత్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆయన సౌలు కుమారుడు. అబ్నేరు అతనికి అండగా ఉంటూ మిగతా 11 గోత్రాలందరూ కూడా ఒక రాజ్యంగా ఉన్నారు. జాగ్రత్తగా గమనించండి, ఈ యొక్క డిఫరెన్షియేషన్ మీకు అర్థం అవ్వాలి. సో ఈ విధంగా వారు ఉన్నప్పుడు వారి ఇరువురికి మధ్య యుద్ధం జరుగుతుంది. దెర్ వాస్ ఎ గ్రేట్ వార్ బిట్వీన్ సర్వెంట్స్ ఆఫ్ ఇష్బోషెత్ అండ్ సర్వెంట్స్ ఆఫ్ డేవిడ్. అప్పుడు ఇజ్రాయిల్ ఓడిపోతారు, అనగా ఇష్బోషెత్ అబ్నేరు సైన్యం ఓడిపోతుంది. సో ఆ యుద్ధంలో అబ్నేరు పారిపోతాడు. పారిపోతూ ఉన్నప్పుడు ఆషాయేలు అనగా దావీదు సైన్యంలో ఉన్నటువంటి ఒక వడిగా లేడి కంటే వేగంగా పరిగెత్తగలిగినటువంటి వాడు యోవాబు సహోదరుడు. యోవాబు సహోదరులు ముగ్గురు, యోవాబు, అబిషై అండ్ ఆషాయేలు. సో ఈ ఆషాయేలు, నీవు యోవాబు సహోదరుడువా, సెరూయా కుమారుడువా, నన్ను వెంబడించవద్దు, నువ్వు తొలగిపో అని అంటాడు. కానీ ఆషాయేలు విడిచిపెట్టకుండా ఆయన వెంబడిస్తూ ఉంటారు. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు చెప్తాడు, వినడం. అప్పుడు అబ్నేరు యుద్ధంలో ఆరితేరిన సేనాధిపతి కనుక ఆయన తన ఈటెని తిప్పి మరి వెనుక నుంచి విసిరి ఆషాయేలుని చంపేస్తాడు. అది యోవాబు మనసులో పెట్టుకుంటాడు. అప్పుడు యుద్ధము ఆగిపోతుంది. అయితే ఆ సమయంలో దాదాపుగా 5 సంవత్సరములు యుద్ధం జరుగుతుంది. ఎవరెవరికి యుద్ధం జరుగుతుంది? సౌలు కుటుంబీకులకు, సౌలు సేవకులకు, దావీదు సేవకులకు. అయితే దావీదు అంతకంతకు ప్రబలుతూ ఉన్నాడు, సౌలు కుటుంబం అంతకంతకు క్షీణిస్తూ ఉన్నది, నీరసిస్తూ ఉన్నది. సో దావీదుకు హెబ్రోనులో 6 కుమారులు పుట్టి ఉన్నారు. సో బహుభార్య తత్వం అనేటువంటిది ఉన్నది. అది దేవుడి చిత్తము కాదు. చూడండి, ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 17వ వచనం, Deuteronomy chapter 17 verse 7. ఈ విషయాలు మనకి తెలియాలి, వాక్యం ఏం చెప్తుంది అనేటువంటిది. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 17వ వచనం త్వరగా చదవండి. తన హృదయము తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకొనకూడదు. వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింపచేసుకొనకూడదు. ఇశ్రాయేలీయులకు రాజు ఒక వ్యక్తి నియమింపబడినప్పుడు ఆ రాజు ఎలాంటి వాడై ఉండాలి, ఆ రాజు ఏం చేయాలి అని చెప్తా ఉన్నాడు. అనేక మంది స్త్రీలను వివాహం చేసుకోనకూడదు. అంటే బహుభార్య తత్వము దేవుడు తిరస్కరిస్తా ఉన్నాడు. మొదటి నుంచి దేవుడు అలాగనే చేస్తా ఉన్నాడు. కానీ ఆ దినాల్లో రాజులు చేసుకున్నారు. సో తర్వాత అబ్నేరు సౌలు కుటుంబానికి బహుగా సాయం చేస్తూ ఉన్నారు. ఆ కుమారుడు అబ్నేరు చేతులు కీలు బొమ్మగా ఉండిపోయేవాడు. అయితే తర్వాత అబ్నేరు దావీదుతో సమాధాన పడాలని చూస్తారు. ఎందుకనంటే సౌలు ఉపపత్ని అయినటువంటి ఒక స్త్రీని ఈ యొక్క అబ్నేరు కూడినప్పుడు ఇష్బోషెత్ అడుగుతాడు, నువ్వు అలాగెందుకు చేశావు అని అన్నప్పుడు, అప్పుడు అబ్నేరు బలవంతుడు కనుక, సేనాధిపతి కనుక, నేను నీ తండ్రి మరణం తర్వాత నేను నీకు అండగా ఉండి నిన్ను బలపరిచి నేను రాజుగా చేశాను, నా వల్లనే నువ్వు రాజు అయ్యావు, నువ్వు నన్నే ప్రశ్నిస్తావు, చిన్నదానికి నన్ను ప్రశ్నిస్తావా అని చూడు నేను ఏం చేస్తానని దావీదుతో సమాధాన పడడానికి వెళ్తారు. సో ఆ విధంగా సమాధాన పడటానికి యోవాబు హెబ్రోన్కి వస్తాడు, దావీదు దగ్గరకు వస్తాడు. ఆ సమయంలో యోవాబు ఉన్నాడు. వారిరువురు కూడా సమాధాన పడి చక్కగా మంచిగా మాట్లాడుకొని విందు చేసుకొని ఆ తర్వాత యోవాబును పంపిస్తాడు. అప్పుడు అబ్నేరుని పంపిస్తాడు. అప్పుడు యోవాబు యుద్ధం నుంచి వచ్చి జరిగిన విషయాలన్నీ సేవకుల ద్వారా తెలుసుకొని ఎలాగ జరిగినదా, అబ్నేరు వచ్చి సమాధాన పడ్డాడా అని చెప్పేసి దావీదుకు తెలియకుండా యోవాబు అబ్నేరుని వెనక్కి పిలిపిస్తాడు. సేవకుల్ని పంపించి రాజు పిలుస్తున్నాడని అబద్ధం చెప్పి వెనక్కి పిలిపించి, నా సహోదరుడా క్షేమమా అని అన్నట్లు మంచిగా మాట్లాడి తన యొక్క కత్తి
తీసేసి కనపడకుండా రహస్యంగా అతను వెనక నుంచి పొడిచి చంపేస్తారు. సమాధానకరమైనటువంటి సమయంలో శాంతి సమాధానములతో విందు చేసుకొని ప్రేమపూర్వకంగా ఉన్నటువంటి సమయంలో యోవాబు రక్తపాతం చేస్తారు. నిరపరాధి అయినటువంటి అబ్నేరును క్షమాపణ అడిగి సమాధాన పడినటువంటి అబ్నేరును చంపుతారు. సో ఈ విషయాలు గుర్తుపెట్టుకోనండి. మనము ఈ విషయాలు మొదటి రాజుల గ్రంథంలో మనం చూస్తాం. ఎందుకు అక్కడ విషయాలన్నీ వస్తాయి. సొలొమోన్ రాజు అయిన తర్వాత దావీదు సొలొమోనుకు కొన్ని సూచనలు చేస్తాడు. ఇదిగో యోవాబు నిరపరాధి అయినటువంటి యోవాబుని చంపాడు, అబ్నేర్ని చంపాడు, నిరపరాధి అయినటువంటి అమాసాని చంపాడు, కాబట్టి అతని నెరసిన తల వెంట్రుకలు సమాధిలోనికి వెళ్ళకూడదు అని చెప్తారు. సో ఈ విధంగా యోవాబు ఒక కుట్రతో తన సహోదరుని ఆశయాలను చంపాడని అబ్నేరును హతం చేస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో అలాంటి కుట్రలు అనేటువంటివి మనకు తగు, దేవుని బిడ్డలకు తగు. రాజే సమాధాన పడినప్పుడు రాజుకు తెలియకుండా, రాజుకు చెప్పకుండా, రాజు పేరు చెప్పుకొని హత్య చేసినటువంటి గొప్ప అపరాధిగా యోవాబు ఉంటున్నాడు. రాజు సమాధాన పడ్డాడు, సంతోషంతో ఉన్నారు. రాజుకు తెలియకుండా రాజు పేరు చెప్పుకొని అబ్నేరుని చంపాడు, హత్య చేశారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హెబ్రోన్లో దావీదు ఉంటున్నాడు. హెబ్రోన్ అనేటువంటిది ఒక ఆశ్రయపురంగా ఉంటుంది. అది ఒక గొప్ప పట్టణంగా ఉంటుంది. సో ఆ తర్వాత మనం చూసినట్లయితే దావీదు అంటాడు, నా రాజ్యమును నేరు కుమారుడు అబ్నేరు ప్రాణము తీయట విషయంలో యెహోవా సన్నిధిని ఎప్పటికీ నిరపరాధులమే అని అంటాడు. అంటే మాది పొరపాటు ఏం లేదు, చేసిందంతా అబ్నేరు అని ఇజ్రాయెల్ ప్రజలకు కూడా సమాచారం వెళ్ళిపోతుంది. యూదా ప్రజలకు, ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా సమాచారం వెళ్ళిపోతుంది. ఎందుకంటే దావీదు స్వయంగా అబ్నేరు యొక్క పాడి మోస్తాడు, పాడి మోసి విలాపిస్తాడు, దుఃఖిస్తాడు, ఏడుస్తాడు. అక్కడ కూడా ఆయన ఒక గీతం పాడతాడు, అబ్నేరు కొరకు ఒక పాట పాడతాడు. అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలందరూ తెలుసుకుంటారు, ఈ పాపం చేసింది, ఈ హత్య చేసింది యోవాబే అని తెలుసుకుంటారు. రాజు అలాగ చేయడు, రాజు పొరపాటు ఏమి లేదని వాళ్ళు అనుకుంటారు. రాజు ప్రేరేపణ వాళ్ళని ఇది కాదు అని అనుకుంటారు. సో తర్వాత మెఫీబోషేత్ అనేటువంటి ఒక కుమారుడు యోనాతాను అనుకుంటాడు. అతను కుంటివాడు. గిల్బోవా పర్వతమైన ఇజ్రాయేలీలకు ఫిలిస్తీన్లకు యుద్ధం జరిగినప్పుడు మెఫీబోషేతును చూసేటువంటి సేవకురాలు ఆ బాబును పట్టుకొని పరిగెడుతూ ఉన్నప్పుడు బాబు కింద పడిపోయి కుంటివాడికి పోతాడు. సో ఆ తర్వాత రేకాబు, బానా అనేటువంటి ఇద్దరు వ్యక్తులు ఇష్బోషేతు ఇంటికి వెళ్ళి ఆయన రెస్ట్ తీసుకుంటూ ఉన్నప్పుడు ఆయన శిరఛేదనం చేసేసి ఆయన చంపేస్తారు. ఆ తల తీసుకొని దావీదు దగ్గరకు వస్తారు. అప్పుడు దావీదు వారిద్దరిని చంపేస్తారు. నిరపరాధి అయినటువంటి వారు ఆయన ఎందుకు చంపారు అని అంటారు. సో దీన్ని బట్టి దావీదు దేవుని హృదయానుసారుడని, నిర్దోషమైనటువంటి వ్యక్తి అని మనం చూసుకుంటాం. సో దావీదు యాక్చువల్లీ ఇష్బోషేత్ అనేటువంటి ఆయన దేవుని ఛాయిస్ కాదు, మనుషుల ఛాయిస్. అయినా కూడా దావీదు దేవుని సమయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, దేవుని చిత్తం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన దేవుని సమయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇష్బోషేతుని ఏమీ చేయలేదు. ఆ తర్వాత దావీదును ఇజ్రాయేల్ ప్రజలు రాజుగా పట్టాభిషేకం చేస్తారు. ఇజ్రాయేల్ ప్రజలు అందరూ వస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఇష్బోషేతు చనిపోయాడు, అబ్నేరు చనిపోయాడు, వారికి నాయకుడే లేడు. ఇప్పుడు వారందరూ కూడా వచ్చేసి దావీదును ఇజ్రాయేల్ ప్రజలు మేము రాజుగా ఉండమని కోరుతున్నారు. ఆ సమయానికి దావీదు 30 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాడు. అప్పటికే ఆయన 7 సంవత్సరాలు హెబ్రోన్లో పరిపాలించారు. అప్పుడు వారు నిబంధన చేసుకుంటారు, దావీదుతో నిబంధన చేసుకుంటారు. అప్పుడు దావీదు హెబ్రోన్ నుంచి యెరూషలేముకు వెళ్ళిపోతాడు. యెరూషలేం పట్టణంలో సింహాసనాన్ని ఆయన ఉంచుకుంటాడు, ముఖ్య పట్టణంగా చేసుకుంటాడు. అప్పుడు దావీదు పురాన్ని అక్కడ నిర్మిస్తాడు. సో దావీదు అంతకంతకు వర్ధిల్లుచుండెను. 5వ అధ్యాయం 10వ వచనం, 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఎందుకు దావీదు వర్ధిల్లుతూ వచ్చాడు? దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఎందుకు దావీదుకి దేవుడు తోడుగా ఉన్నాడు? దావీదు పేరాశ కలిగి ఉండట్లేదు.
నిర్దోషమైన మనస్సాక్షి, నిర్మలమైన మనస్సాక్షి, శుద్ధమైన మనస్సాక్షి కలిగి ఉంటున్నాడు. దేవుని అడుగు జాడల్లో నడుచుకుంటున్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెన్ యూ వాక్ ఇన్ ద ఫుట్ ప్రింట్స్ ఆఫ్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్, when you walk in according to the word of God, when you keep the commandments of God, when you love the Lord, then the Lord will be with you always and you will flourish. You will be fruitful in all your deeds. You will be fruitful in all your endeavors. Absolutely no doubt about it. అయితే మనం చేయవలసిన పని ఏంటంటే దావీదు వలె దేవుని వైపు చూడాలి, దేవునికి నమ్మకంగా ఉండాలి, దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి, మన హృదయాన్ని శుద్ధంగా ఉంచుకోవాలి. నిర్మలమైన మనస్సాక్షిని మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. యోసేపు జీవితంలో కూడా మనం అదే చూస్తాం. యోసేపు జీవితంలో కూడా దావీదు గొప్ప కార్యాలు చేశాడు. ఎందుకంటే యోసేపు దేవుడు చెప్పినట్టు నడుచుకున్నాడు. ఒక్కడే ఉన్నాడు, ఐగుప్తు దేశంలో బందీగా ఉన్నాడు, దాసునిగా ఉన్నాడు. బట్ యట్ జోసెఫ్ వాస్ ఫెయిత్ఫుల్ టు గాడ్. దట్స్ వై జోసెఫ్ గురించి ఒక మాట మనం ఆల్రెడీ నేర్చుకున్నాం ఆదికాండం చదివేటప్పుడు. ఒకసారి మరొక మాటను చూసుకుందాం. జెనసిస్ ఆదికాండంలో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంటుంది. సో ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనం. జెనసిస్ చాప్టర్ 39 verse 2. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తుని ఎంట నుండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసెననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయెను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. సో ఎగ్జాక్ట్ గా యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతను వర్ధిల్లుచు ఉండెను. ఇక్కడ కూడా మనం ఏం చూసుకుంటాము? యెహోవా దావీదునకు తోడుగా ఉండేను కనుక దావీదు అంతకంతకు వర్ధిల్లెను. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, డోంట్ యూ ఫైండ్ ద సీక్రెట్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ హియర్? సీక్రెట్ ఆఫ్ విక్టోరియస్ క్రిస్టియన్ లైఫ్ హియర్? విజయవంతమైన క్రైస్తవ జీవితం యొక్క రహస్యాన్ని ఇక్కడ కనుగొనగలుగుతున్నావా? మనం అంతకంతకు వర్ధిల్లాలి అని అంటే మన ఆత్మీయ జీవితంలో, మనకి ప్రొఫెషనల్ లైఫ్లో, మన సమాజంలో, మన కుటుంబంలో మనం ఫలించాలి, వర్ధిల్లాలి అని అంటే దేవుడు మనకు తోడుగా ఉండాలి. దేవుడు మనకు తోడుగా ఉండాలంటే దావీదు వలె, యోసేపు వలె మనం దేవుని హత్తుకొని ఉండాలి. ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నాలి, ఆయన గణపరచాలి, ఆయన మనం మహింపరిచేటువంటి వారం ఉండాలి. అప్పుడు దేవుడు అతని తోడుగా ఉన్నాడు కనుక దావీదు దేవుని అది విచారించి ఫిలిష్తీయులందరినీ కూడా ఓడించిన వాడుగా ఉంటున్నాడు. తర్వాత దేవుని యొక్క మందసాన్ని దావీదు పట్టణానికి తీసుకురావడానికి దావీదు ప్రణాళిక చేశారు. అది అబీనాదాబ్ అనేటువంటి ఆయన ఇంటి వద్ద ఉన్నది. ఆ యొక్క అబీనాదాబ్ ఇంటి వద్ద నుంచి తీసుకొచ్చేటప్పుడు ఇద్దరు వ్యక్తులు, యాజకుని కుమారులు ఇద్దరు దాన్ని తీసుకొస్తా ఉన్నారు. సో అందులో ఒక వ్యక్తి ఉజ్జా అనేటువంటి ఆయన వెనుకున్నాడు, తన సహోదరుడు ముందున్నాడు, నడుపుతా ఉన్నాడు. సో ఆ ఎద్దు యొక్క కాలు జారి ఆ మందసం పడిపోతున్నప్పుడు ఉజ్జా ఏం చేశాడంటే మందసాన్ని పడకుండా పట్టుకోవడానికి ట్రై చేశాడు. వాస్తవానికి మందసాన్ని వారు భుజముల మీద మోసుకొని వెళ్ళాలి. అయితే వీరు ఫిలిష్తీయుల యొక్క విధానాన్ని అనుసరించి వారు దాన్ని ఎడ్ల బండి మీద తీసుకెళ్తూ ఉన్నారు. వారు క్రమాన్ని తప్పారు అక్కడ. తద్వారా ఉజ్జా వెంటనే అక్కడ చనిపోయినట్లుగా మనం చూస్తాం. అప్పుడు దావీదు భయపడి అది దావీదు పురానికి తీసుకుని రాకుండా ఉంటాడు. అప్పుడు ఓబేదెదోము నా ఇంట్లో పెట్టుకుంటాను, ఆయన తీసుకెళ్ళి తన ఇంట్లో పెట్టుకుంటాడు. సో ఓబేదెదోము ఇంట్లో పెట్టుకున్నప్పుడు 3 నెలలు ఓబేదెదోము ఇంట్లో మందసం ఉంది. అప్పుడు యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించాడు. 11వ వచనం మనం చూసుకుంటాం. సో 6వ అధ్యాయం 11వ వచనం. సో యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించి ఘనపరుస్తూ అప్పుడు మరలా దావీదుకు ఆశ పుడుతుంది. ఆశ పుట్టి ఆ యొక్క మందసాన్ని దావీదు పురానికి తీసుకొచ్చి అక్కడ గుడారాన్ని పెట్టి నాట్యమాడుతూ, సంతోషిస్తూ, ఆనందిస్తూ, గంతులు వేస్తూ ఆయన తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చి ఆ మందసాన్ని అక్కడ పెడతాడు. అప్పుడు మీకాలు తన భార్య కిటికీలో నుంచి చూసి, దావీదు రాజు
రాజు వస్త్రమును తీసివేసి యాజకుని వస్త్రము ధరించుకొని బట్టలు మరి సరిగా లేకుండా ఆయన నాట్యమాడుతూ ఉన్నాడు. ఇది రాజుకు తగునా అని మీకాలు తన హృదయంలో నొచ్చుకుంటది. ఆ విధంగా దావీదును హీనపరిచి దావీదు ఇంకెన్నడూ కూడా ఆవిడ కలుసుకున్నాడు. అది మనం చూసుకున్నాం. సో ఆ విధంగా ఆయన మందసాన్ని తీసుకొచ్చి ఏం చేశాడు? సమాధాన బలు అర్పించాడు, జనులను దీవించి ఆశీర్వదించాడు. వారికి అందరికి కూడా మరి స్త్రీ పురుషులకు ఒక్కొక్క రొట్టి, ఒక్కొక్క భక్ష్యం, ఒక్కొక్క ద్రాక్ష పండ్ల అడయు పంచిపెట్టారు. ఆ విధంగా ఇజ్రాయెల్ దేశంలో ఒక గొప్ప శాంతిని, సమాధానాన్ని తీసుకొచ్చాడు. ఒక దైవికమైన వాతావరణాన్ని తీసుకొచ్చాడు. ఆత్మీయ వాతావరణాన్ని తీసుకొచ్చి దావీదు గొప్ప కార్యం చేశాడు. ఆ తర్వాత ఇది మనం ఆల్రెడీ చూసుకున్నాం. సో దేవుడు దావీదుకు వాగ్దానాలు ఇచ్చారు. దావీదు ప్రార్థన చేశాడు. ఆయన నెమ్మది కలుగు చేసిన తర్వాత ఏం చేశాడంటే, దావీదు ప్రవక్త అయిన నాతాన్ని పిలిపించి, నేను దేవునికి ఒక మందిరాన్ని కట్టించాలనుకుంటున్నాను. మనము మంచి పట్టణంలో ఉంటున్నాము, స్థిరమైన పట్టణంలో ఉంటున్నాము, భవనముల్లో ఉంటున్నాము, రాజభవనముల్లో ఉంటున్నాము. దేవుని యొక్క మందసం గుడారంలో ఉండనేలా ఒక మందిరాన్ని కడతానని అంటే ఆ యొక్క దైవజనుడు కట్టమని చెప్తాడు. అయితే దేవుని యొద్ద విచారణ చేసినప్పుడు దేవుడు ఆ రాత్రి నాతానుతో మాట్లాడతాడు. దావీదు కాదు, దావీదు కుమారుడు మందిరాన్ని కడతాడు. దావీదు చేతులని రక్తంతో నిండి ఉన్నాయి కాబట్టి దేవుని మందిరమును తన కుమారుడు అయినటువంటి సమూయేలు కడతాడని చెప్తాడు. అప్పుడు దావీదు దాన్ని బట్టి దేవుని స్తుతిస్తాడు, ఆరాధిస్తాడు. ప్రభువా, నేను గొర్రెల దొడ్డిలో ఉన్నాను, నన్ను అక్కడి నుంచి నువ్వు తీసి ఇశ్రాయేలీయుల మీద అధిపతిగా నియమించావు. నీవు పో చోటు నెలను నీకు తోడుగా నుండి అని అంటాడన్నమాట. అంటే ఇక్కడ దావీదు దేవుని ఘనపరుచు, నేనే పాటి వాడిని, నా కుటుంబం ఏ పాటిది అని దేవుని స్తుతిస్తాడు. అయితే దేవుడు దావీదు పో చోటు నెలలో ఆయనకు తోడుగా ఉంటూ నడిపిస్తూ ఉంటాడు. సో ఇది మనం ఆరాధన విషయం గురించి మనం ఆల్రెడీ చూసుకున్నాం. సో నీ శత్రువులందరి మీద నీకు జయాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తాడు. ఆ తర్వాత నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తర్వాత జరుగుతూ వచ్చిన దుర్బుద్ధి గల జనులు ఇకను వారిని కష్టపెట్టకుండాన్నట్లుగా చేసి అని అంటాడు. సో ఇక్కడ దావీదు తన యొక్క రాజ్యాన్ని స్థిరపరచుకుంటూ ఉంటాడు. సో ఇంకా దావీదు ఆయనకి ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నిటిని బట్టి దేవుని స్తుతిస్తాడు. అందులో 15వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే 7వ అధ్యాయం 15వ వచనంలో, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలును నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను అంటాడు. అంటే ఎవరికి? సొలొమోను. అతడు సొలొమోను నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును అని అంటాడు. నా కృప సొలొమోను మీద ఉంటది. నీ తర్వాత వచ్చేటి వంశంలో వచ్చేటువంటి రాజులందరి మీద నా కృప ఉంటుంది అని చెప్తాడన్నమాట. సో దావీదు ఆ విధంగా దేవుని స్తుతిస్తాడు. ప్రభా, నేను ఎంతటి వాడు, నా కుటుంబం ఏపాటిది అని దేవుని గణపరుస్తాడు. నీ వంటి వాడు దేవుడు అక్కడనూ లేడని అంటాడు. సో ఇవన్నీ కూడా దేవుని ఆరాధించేటువంటి విషయాలు మనం చూసుకుంటాం. ఆ తర్వాత దావీదు యుద్ధాలు చేస్తాడు. 8వ అధ్యాయం అంతా యుద్ధాలే, శత్రువుల మీద జయం పొందు. ఫిలిస్తీన్లను ఓడిస్తాడు, మోయాబీలను ఓడిస్తాడు, జోబా ప్రాంత ప్రజలను ఓడిస్తాడు, అదాదేజులు అనేటువంటి సేనాధిపతిని ఓడిస్తాడు, సిరియలను ఓడిస్తాడు, అమలేకీలను, ఏదోమీలను అందరిని ఓడిస్తారు. వారందరూ దావీదుకు కప్పం చెల్లిస్తారు. సో ఇది చూసి తోయి అనేటువంటి ఒక రాజు, హమాత్ దేశానికి చెందినటువంటి రాజు దావీదు తోటి సంధి చేసుకుంటాడు. కొన్ని బహుమానాలు పంపిస్తాడు, బంగారము, వెండి ఇతడి అన్ని కూడా పంపిస్తాడు. దావీదు వాటిని అన్నిటిని దేవుని యొక్క మందిర ధనాగారంలో తీసుకొచ్చి దేవుని మందిరానికి వాడతాడు. సో ద లార్డ్ వాజ్ విత్ డేవిడ్ వేర్ ఎవర్ హీ వెంట్. దావీదు ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడు తోడుగా ఉంటూ ఉన్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లైక్ వైజ్ గాడ్ విల్ బి విత్ యూ వేర్ ఎవర్ యూ గో, బికాస్ గాడ్ లవ్స్ యూ, బికాస్ యూ లవ్ గాడ్. సో దేవుడు మనం ఎక్కడికి వెళ్ళినా మనకు తోడుగా ఉండేటువంటి వాడు ఉన్నాడు. దావీదు నీతి న్యాయములతో ఇజ్రాయేల్ ప్రజలను పరిపాలించాడని మనము ఆ యొక్క 8వ అధ్యాయం
15వ వచనం మనం చూసుకుంటాం. దావీదు ఇశ్రాయేలు అందరి మీద రాజై తన జనులందరినీ నీతి న్యాయములను బట్టి ఏలుచుండెను. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, తర్వాత దావీదు శత్రులందరినీ ఓడిస్తాడు. అయితే అమ్మోనీయుల రాజు అయినటువంటి హనూన్ అనేటువంటి అతను దావీదు సేవకులను అవమానపరిచినప్పుడు దావీదు వారితో యుద్ధం చేస్తాడు. సిరియన్లు అమ్మోనీయులకి సహాయంగా వస్తారు. దావీదు వారిద్దరిని ఓడిస్తాడు. అది మొదలుకొని సిరియన్లు ఎప్పుడూ కూడా అమ్మోనీయుల సహాయానికి రారు. తర్వాత మెఫీబోషెతు మీద దావీదు అద్భుతమైనటువంటి ప్రేమను చూపిస్తాడు. మెఫీబోషెతు యోనాతాను కుమారుడు, కుంటివాడు. సౌలు కుటుంబంలో ఎవరైనాను మిగిలి ఉన్నారా అని అంటాడు. చూడండి 9వ అధ్యాయము 3వ వచనం. 2 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం. రాజు, యెహోవా నాకు దయచూపునట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకటి శేషించి ఉన్నాడా అని అతన్ని అడగగా, సీబా, యోనాతానునకు కుంటికాలు గల కుమారుడు ఉన్నాడని రాజుతో మనవి ఇక్కడ చేశాను. మనం చూసినట్లయితే యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు ఉన్నాడా? కైండ్నెస్ ఆఫ్ గాడ్ వి సీ ఇన్ డేవిడ్. దేవుడు ఎంత దయగలిగిన వాడో దావీదు అంత దయగలిగిన వాడు. అతను పిలిచాడు. అతను పిలిచి రాజభవనంలో పెట్టుకొని రాజు భోజన బల్ల దగ్గర భోజనం చేసేవాడు. రాజుతో పాటు రాకుమారుడు వలె ఆయన జీవించాడు. సో దావీదు యోనాతానుతో చేసిన నిబంధన నెరవేరుస్తా ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దాంతో మనం మొదటి భాగాన్ని పూర్తి చేసుకుంటాం. రెండో భాగానికి వచ్చినట్లయితే దావీదు యొక్క అతిక్రమములు, దావీదు చేసినటువంటి పాపములు. సో బత్షెబతో పాపం చేస్తాడు. యుద్ధానికి వెళ్ళవలసిన సమయంలో ఆయన యుద్ధానికి వెళ్లకుండా ఆయన ఏం చేస్తాడు? నిద్రపోతాడు. నిద్రపోయి లేచి సంధ్య వేళ ఇంటిపైకి ఒక మీద ఉంటాడు. బత్షెబను చూస్తాడు, ఆశపడతాడు. శరీరాశ నేత్రాశ వస్తుంది. ఆవిడని పిలిచి పాపం చేస్తాడు. ఆ పాపం తప్పించుకోవడానికై తన భర్త అయినటువంటి ఊరియాను యుద్ధం నుంచి బ్యాక్ పిలిపిస్తాడు. ఆయన మంచి భోజన పదార్థములు పెట్టి త్రాగించి, ద్రాక్షారసం త్రాగించి ఇంటికి వెళ్ళమంటాడు. ఆయన ఇంటికి వెళ్ళడు. ఆయన నీతిగా న్యాయంగా యుద్ధ వేళ నేను ఇంటికి వెళ్ళి నా భార్యతో నేను సంతోషించినా తగదు అని అక్కడే రాజు భవనంలో ద్వారం మీద పడుకుంటాడు. అప్పుడు దావీదు ఇలా కాదని చెప్పేసేసి యోవాబుకు ఒక లెటర్ రాస్తారు. ఊరియాను భీకరంగా యుద్ధం జరిగే చోట ఉంచు, అతను చనిపోయేటట్లు చేయి, శత్రువుల చేత చనిపోయేటట్లు చేయని అంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు ఏ టైంలో చేయాల్సిన పని ఆ టైంలో చేయాలి. ఆ పని చేయకుండా మనం ఆలస్యంగా నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే సాతానుడు ఏదో ఒక రకంగా మనలో పనిచేస్తారు. మనము పని చేయవలసిన సమయంలో పని చేయకుండా అలక్ష్యంగా నిర్లక్ష్యంగా ఖాళీగా కూర్చొని ఉంటే ఏమవుతుంది? వ్యర్థమైన ఆలోచనలు వస్తాయి. మొబైల్ చూడటమో, లేకుంటే ఇంటర్నెట్ చూడటమో, లేకుంటే ఒకటి చూస్తాయి. అవి చూసినా మంచి విషయాలు మనం చూసినా మేలు. కానీ మనము తెలియకుండానే దేవుడు ఆ యొక్క భయంకరమైనటువంటి దురాలోచన మన మనసులోకి మన మైండ్లోకి నెడతా ఉంటాడు, పోస్తూ ఉంటాడు, ఇన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. దట్స్ వాట్ హ్యాపెన్ టు డేవిడ్. రాజులు యుద్ధంకు బయలుదేరే సమయంలో దావీదు యెరూషలేమునందు నిలిచి ఆ స్త్రీని చూశారు. ప్రొద్దుకు వేళ దావీదు పడక మీద లేచాడు. అంటే అప్పటి వరకు ఏం చేస్తున్నాడు? నిద్రపోతా ఉన్నాడు. సంధ్యావేళ నిద్రపోయే సమయమా? కానీ కాదు. ఆ స్త్రీ కనబడింది. ఆవిడని ఆశపడ్డాడు. ఆ స్త్రీతో పాపం చేశాడు. ఆవిడ గర్భవతి అయిందని సమాచారం పంపించింది. అప్పుడు ఊరియాని పిలిచాడు. ఈ కథ అంతా మనం చూసుకున్నాం. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు డీటెయిల్. సో ఈ విధంగా దావీదు తన పాపమును కప్పిపుచ్చుకోవడానికి మరొక పాపమును చేస్తాడు. సో తర్వాత దావీదు బత్షెబాని భార్యగా స్వీకరిస్తాడు. ఒక కుమారుడు పుడతాడు. ఆ కుమారుడు పుట్టిన తర్వాత దేవుని యొక్క దాసుడైనటువంటి నాతాను వస్తాడు. దేవుడు నాతాను పంపించి దావీదుని హెచ్చరిస్తాడు. ఒక కథ చెప్తాడు, ఒక స్టోరీ చెప్తాడు. ఒక ధనవంతుడు ఉన్నాడు, పేదవాడు ఉన్నాడు. ధనవంతుని ఇంటికి పేదవాడి దగ్గర ఒక గొర్రెపిల్ల ఉంది, గొర్రెపిల్ల ఉన్నది. అతను తన కుమారుని వలె చూసుకుంటూ మంచిగా పోషిస్తూ ఉన్నాడు. తన పల్లెల్లోనే భోజనం చేయించేటువంటి కృపనిచ్చాడు.
అని కొన్ని విషయాలు చెప్పేసేసి ఆ ధనవంతుని ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు ఏం చేశాడు, ఆ ధనవంతుడి పేదవాని గొర్రెపిల్లని తీసుకెళ్లి దాన్ని వధించి విందు చేశాడు. అప్పుడు అలా అతనికి ఏ శిక్ష వేయాలంటే అతను నిశ్చయముగా మరణమునకు పాత్రుడు అని దావీదు అంటాడు. అయితే ఆ వ్యక్తి నువ్వే అని నాతను ప్రవక్త ధైర్యంగా దావీదు చెప్పినప్పుడు దావీదు పశ్చాత్తాపడతాడు. దేవుడు దావీదు పాపమును క్షమిస్తాడు, కానీ దాని పర్యవసానాలను మాత్రం తీసుకొస్తాడు. మొట్టమొదటి పర్యవసానం ఏంటంటే నీ కుమారుడు చనిపోతాడు అని అంటాడు. ఎందుకనంటే నువ్వు సాతానికి ఒక అవకాశం ఇచ్చావు. 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యు హ్యావ్ గివెన్ అన్ అకేషన్ టు ది సాటన్ అని అంటాడు. 12వ అధ్యాయం. సో 12వ అధ్యాయంలో నువ్వు అపవాదికి అవకాశం ఇచ్చావు కనుక ఈ గొప్ప ఉపద్రవం నీ మీదకి వస్తాయని చెప్పేసి నాతాను చెప్తాడు. సో పాపంని జయించేటువంటి మార్గాలు మనం చూసుకున్నాం, ఇవన్నీ మనకు తెలుసు. తర్వాత 3వ భాగంలోనికి మనం వచ్చినట్లయితే 3వ భాగము దావీదు చేసినటువంటి పాపమును బట్టి దావీదు వంశంలో, దావీదు కుటుంబంలో, మళ్ళీ ఇజ్రాయెల్ దేశంలో జరిగినటువంటి విషాదాలు 12వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం వరకు. ఇందులో మనం చూసినట్లయితే దావీదు కుటుంబం మీదకు ఉపద్రవాలు వస్తాయి. అమ్నోను గురించి మనం చూసుకుంటాం, అబ్షాలోము తిరుగుబాటు గురించి చూసుకుంటాము. ఆ తర్వాత అబ్షాలోము చనిపోయిన తర్వాత మరలా దావీదు ఆయన యెరూషలేముకి వస్తాడు. వచ్చిన తర్వాత షేబా అనేటువంటి మరొక వ్యక్తి తిరుగుబాటు చేస్తాడు. సో షేబాను కూడా యుద్ధంలో చంపేస్తారు. ఆ తర్వాత దావీదు సౌలు చేసినటువంటి పాపమును బట్టి, గిబియోనీయులకు చేసిన అన్యాయంను బట్టి పాప పరిహారార్థంగా ఆయన ప్రాయశ్చిత్తం చేస్తాడు. అది మనం చూసుకుంటాం. దావీదు దేవుని స్తుతించి ఆరాధించి గణపరుస్తాడు. సౌలు చేతిలోని శత్రువులందరి చేతులను విడిపించినందుకు దాన్ని బట్టి దేవుని స్తుతిస్తాడు. 22వ అధ్యాయంలో మనం చూసుకుంటాం. దావీదు యొక్క చివరి మాటలు 23వ అధ్యాయంలో మనం చూసుకుంటాం. తర్వాత దావీదు జనాభా లెక్క చేసి తన బలాలను చూసుకుంటాడు. తను మంది ఆ యొక్క సైన్య బలాన్ని చూసుకుంటాడు. దేవుని బలాన్ని చూసుకోకుండా కొంచెం తప్పిపోయి సైన్య బలాన్ని చూసుకుంటాడు. తద్వారా ఉగ్రత ఇజ్రాయేల్ ప్రజల మీదకి వస్తే 70,000 మంది పైగా చనిపోతారు. దావీదు పశ్చాత్తాపడి అక్కడ కళ్ళం దగ్గర ఆ బలిపీఠం కట్టినప్పుడు దేవుడు క్షమిస్తాడు. మనుషుల చేతులు పట్టుకుంటే యెహోవా చేతులు పట్టడం మేలు అని అంటాడు. సో ఈ యొక్క కెలామిటీస్ ఏమేమి వస్తాయని దేవుడు చెప్పాడు. ఏమేమి చెప్పాడంటే నీ యొక్క కుటుంబంలో ఎప్పుడు కూడా యుద్ధాలు ఉంటానే ఉంటాయి. కత్తి అనేటువంటిది నీ కుటుంబం నుంచి దూరం అవదు అని అంటాడు. సో ఇవన్నీ మనం చూసుకున్నాం. ఐఎమ్ నాట్ గోయింగ్ టు షో దెమ్ అగైన్. సో మొట్టమొదటి కెలామిటీ ఏంటి? దావీదు బత్షెబాకు పుట్టిన మొట్టమొదటి కుమారుడు చనిపోతాడు. రెండో కెలామిటీ ఏంటి? అమ్నోను అనేటువంటి వ్యక్తి తామారును పాడు చేస్తాడు. అతనికి ఒక తప్పుడు సలహా ఇచ్చేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. సో అతని సలహా మేరకు అమ్నోను తామారుని పిలిపించి తామారుతోటి ఆయన జారత్వము వ్యభిచారం చేస్తాడు. ఆ తర్వాత ఆ యొక్క గొప్ప విపత్తుని బట్టి దావీదు బహుగా దుఃఖిస్తాడు. ఆ తర్వాత అబ్షాలోము కక్ష పెట్టుకుని అమ్నోను చంపడానికి ఒక విందు ఏర్పాటు చేశాడు. విందుకు పిలిచి అమ్నోను హత్య చేసేస్తాడు. హత్య చేసేసి 3 సంవత్సరములు గెషూర్ అనే ప్రాంతానికి వెళ్ళి దూరంగా ఉంటాడు. ఆ తర్వాత అది 3వ కెలామిటీ. ఆ తర్వాత యోవాబు ద్వారా రాయబారం చేసి ఆయన అబ్షాలోము మరల యెరూషలేముకి వస్తాడు. దావీదు ఆయన అనుమతిస్తాడు, అయితే పూర్తిగా క్షమించడు. అబ్షాలోము ఎప్పుడైతే యెరూషలేముకి వస్తాడో అది వచ్చినది మొదలుకొని అధికార దాహం కొరకు తపిస్తూ ఉంటాడు. నేను ఎప్పుడు రాజును అవ్వాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచించి ఏం చేస్తాడంటే రాజభవనం దగ్గర గేటు దగ్గర ప్రతిదినం ఉండి ఒక 50 మందిని తన కొరకు ఏర్పరచుకొని ఆ విధంగా చేసి ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా తన తట్టు తిప్పుకుంటానికి ప్రయత్నించాడు. రాజుకు తెలియకుండా రాజభవనము ద్వారం దగ్గర ఉండి న్యాయం కొరకు వచ్చేటువంటి ఇజ్రాయేల్ ప్రజలందరితో మంచిగా మాట్లాడి సూటు బూటు వేసుకొని రాజుకు కౌన్సిలర్స్ లేరు, సరిగా అడ్వైస్ చేసేవాళ్ళు లేరు, న్యాయం తీర్చేవారు లేరు. అందుకని రాజు నన్ను నియమించాడు, రాజు పక్షంగా నేను న్యాయం తీరుస్తున్నాను అని చెప్పేసి తాను
అట్లా ప్రొజెక్ట్ చేసుకొని ఇజ్రాయెల్ అందరినీ తన తట్టు తిప్పుకున్నాడు. ఆ విషయం రాజుకు తెలియదు. కుట్ర పన్ని ఒకరోజు తను తానే రాజుగా ప్రకటించుకొని ఆయన కొంతమందిని వెంట పెట్టుకొని వెళ్తాడు. ఆ ప్రాసెస్లో యోవాబు అతను వెంట వెళ్తాడు. సారీ, యోవాబు వెళ్ళడు. సో ఆ విధంగా కొంతమందిని వెంట పెట్టుకొని వెళ్ళి తను రాజుగా ప్రకటించుకుంటాడు. అయితే ఆ విషయమని దావీదు రాజు పట్టణం విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు వారిద్దరికి యుద్ధం జరుగుతుంది. దావీదు సేవకులకి, అబ్షాలోం సేవకులకి, ఇజ్రాయేలీలకి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో అబ్షాలోం ఓడిపోతాడు. యోవాబు అబ్షాలోం చంపేస్తాడు. ఆ మార్గం గుండా వెళ్తూ ఉన్నప్పుడు సీబా అనేటువంటి ఒక వ్యక్తి దావీదు దగ్గరికి వచ్చి, దావీదు అలసలసి ఉన్నందున అతనుకు ఆహార పదార్థాలు సిద్ధపరుస్తాడు. అయితే షిమి అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు, సౌలు కుటుంబీకుడు. అతడు దావీదు సేవకులను దూషిస్తూ, వారి మీద రాళ్ళు విసురుతూ, వారిని అవమానపరుస్తూ, శపిస్తూ ఉంటాడు. అయితే దావీదు అంటాడు, లెట్ హిమ్ డూ, దేవుడు అతను అనుమతించాడు, లెట్ హిమ్ కర్స్, సో అతన్ని ఏమి చేయొద్దు అని అంటాడు. అతడు చేసేటువంటి శాపంను దేవుడు ఆశీర్వాదంగా మారుస్తాడని తను తగ్గించుకుంటాడు. అప్పుడు అహీతోపెలు అనేటువంటి వ్యక్తి అబ్షాలోం పక్షంగా ఉండి ఆయన సలహాలు ఇస్తాడు. దావీదు ప్రార్థన చేస్తాడు. అహీతోపెలు ఆలోచనలు అన్నింటినీ కొట్టివేయ ప్రభువా అని ప్రార్థన చేస్తాడు. సో ఆ విధంగా ఆ యుద్ధంలో అబ్షాలోం చనిపోతాడు. అప్పుడు మరలా తిరిగి ఆయన రాజుగా ఇజ్రాయెల్ దేశానికి వచ్చేస్తాడు. దావీదు మరలా తిరిగి యెరూషలేముకి వచ్చేస్తాడు. యెరూషలేముకి వచ్చినప్పుడు షిమి ఎదురవుతాడు. షిమిని దావీదు క్షమిస్తాడు. సో దావీదు అబ్షాలోం కొరకు బహుగా దుఃఖిస్తాడు. ఆ తర్వాత బెర్జిల్ అనేటువంటి వ్యక్తిని దావీదు తన రాజభవనంకు రమ్మంటే ఆయన లేదు, నేను వృద్ధుడును, నేను 80 సంవత్సరాలు పైబడిన వాడు, నేను అక్కడే ఉంటానని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. సో ఆ విధంగా జరుగుతున్నప్పుడు ఒక షేబా అనేటువంటి వాడు తిరుగుబాటు చేస్తాడు. దావీదుతో మాకు పాలు లేదు, యూదా వంశస్థులతో మాకు పాలు లేదని ఈయన ఇజ్రాయేలీయుడై తిరుగుబాటు చేసి దావీదుని వ్యతిరేకిస్తాడు. అప్పుడు యోవాబు వెళ్ళి అతను హతం చేస్తాడు. ఆ తర్వాత ఒక పట్టణం ఉంటుంది, ఆ పట్టణానికి వెళ్తాడు. ఆ పట్టణంలో ఏబేల్ అనేటువంటి పట్టణం, ఆ పట్టణంలో ఒక స్త్రీ షేబా అనేటువంటి అతను చంపి, అక్కడ ఉన్నటువంటి ఆ పట్టణ పెద్దలందరూ కూడా చంపి ఆ తలను అప్పగిచ్చేస్తారు. సో తర్వాత దావీదు గిబియోనీయులకు వ్యతిరేకంగా సౌలు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేస్తాడు. సో 22వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను దావీదు సౌలు చేతిలో నుండి మరి శత్రువులందరి చేతిలో నుండి విడిపించినందున ఆయన దేవుని స్తుతిస్తాడు, ఆరాధిస్తాడు, ఘనపరుస్తాడు. 22వ అధ్యాయం అంతా కూడా ఏ పరిస్థితుల్లో దావీదును దేవుడు కాపాడాడు, మరణకరమైన పరిస్థితుల్లో నుండి కాపాడాడని దేవుని స్తుతిస్తాడు. ఆ తర్వాత దావీదు యొక్క చివరి మాటలు మనం చూసుకుంటాం. తర్వాత దావీదు యొక్క పరాక్రమవంతులైనటువంటి వీరులు, యుద్ధ శూరుల గురించి అక్కడ రాయబడి ఉంది. అందులో బెనయ అనేటువంటి ఆయన ఒక గొప్ప మైటీ మ్యాన్ ఆఫ్ వాలర్, యుద్ధశూరుడు. అభిషై ఆయన కూడా యుద్ధశూరుడు. ఒక ఈటతోనే శత్రువులందరినీ కూడా హతమార్చినటువంటి వాడు. బెనయ సింహంను చంపినటువంటి వాడు. ఆ తర్వాత 30 మంది గొప్ప యుద్ధశూరులు దావీదు సైన్యంలో ఉంటారు, వారి గురించి అక్కడ రాయబడి ఉంది. సో మనము కూడా దేవుని యొక్క సైనికుల వలె ఉండాలి. గొప్ప సైనికులు, ఆత్మీయ యుద్ధాలు చేసేటువంటి సైనికుల వల్ల మనం ఉండాలి. బెనయ వల్ల, అభిషేక్ వల్ల మనం ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తాను. చివరిగా దావీదు తన యొక్క సైన్యాన్ని లెక్కించమని యోవాబుకు చెప్తాడు. యోవాబు వద్దు, దేవుడు మనకు సాయం చేస్తున్నాడు అన్నప్పటికీ కూడా దావీదు వినకుండా సైన్యాన్ని లెక్కించమని సైన్య బలం మీద ఆధారపడతాడు. అప్పుడు దేవుని యొక్క ఉగ్రత ఇజ్రాయెల్ ప్రజలందరి మీదకి వస్తాయి. పాపం చేసింది దావీదు, కానీ జాతి మొత్తం మీదకి శిక్ష వచ్చింది. తద్వారా గొప్ప ప్లేగ్ అనేటువంటి తెగులు వస్తుంది. దేవుడు 3 ఆప్షన్స్ ఇస్తాడు. అయితే దావీదు, మీకు ఏది ఇష్టమైంది అదే చేయండి ప్రభువా, నేను మనుషుల చేతిలో పడట కంటే యెహోవా చేతిలో పడట మేలు అని అంటాడు. అప్పుడు ఆ తెగులు రప్పిస్తాడు. ఆ తెగులు వచ్చినప్పుడు వెంటనే దావీదు పశ్చాత్తాపడి
ఆ కళ్ళం దగ్గర ఆయన ఏం చేస్తాడు, బలిపీఠం కట్టి దేవుని దగ్గర పశ్చాత్తాపడతాడు. దేవుని దగ్గర పశ్చాత్తాపడినప్పుడు దేవుడు ఆయన క్షమించి ఆయన్ని ఆ తెగులు ఆపేస్తాడు. సో ఈ విధముగా దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు. చూడండి, దావీదును దేవుడు కాపాడుతూనే ఉన్నాడు. దావీదు కూడా వెంటనే పశ్చాత్తాపడుతున్నాడు. యాక్చువల్లీ ఇక్కడ 3 దినములు తెగులు, కానీ మొదటి దినంలోనే దావీదు వెంటనే బలిపీఠం కట్టి అక్కడ సమాధానపరిచాడు కనుక అరౌన కాలం దగ్గర వెంటనే తెగులు ఆగిపోయినది. సో ఈ విధంగా దావీదు యొక్క జీవితం ఆల్మోస్ట్ ఆయన యొక్క పరిపాలన ఇక్కడ ముగించబడుతుంది. తర్వాత వృద్ధుడైపోతాడు. అది మనం మొదటి రాజుల గ్రంథాలు మనం చూసుకుంటాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది 2 శామ్యూయల్, ఓవర్ వ్యూ ఆఫ్ 2 శామ్యూయల్. సో దావీదు శకం ముగుస్తుంది, తర్వాత సొలొమోను యొక్క శకము ప్రారంభమవుతుంది. అది మనం మొదటి రాజుల గ్రంథంలో మనం చూసుకుంటాం. సో దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. రిక్వెస్ట్ స్నేహ టు ప్రే అండ్ క్లోజ్.